హాయ్. సో మనం Asus Zenfone Maxలో M1 మొబైల్ని ఒక పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేయొచ్చు గైస్. సో ఎందుకంటే మనకి Asus Zenfone Maxలో M1లో మనకి రివర్స్ ఛార్జింగ్ అనే ఒక ఫీచర్ ఉంది. సో ఈ ఫీచర్ వల్ల మనం మన దగ్గర ఉన్న మొబైల్స్ కానీ రోటర్స్ కానీ సో ఈ మొబైల్ని యూజ్ చేసి Asus Zenfone Maxలో M1 మొబైల్ని యూజ్ చేసి సో వాటికి ఛార్జ్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో వేరే మొబైల్స్కి ఈ Asus Zenfone Maxలో M1 మొబైల్ యూజ్ చేసి ఎలా ఛార్జ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో హై గైస్, దిస్ ఇస్ Rayudu for watching Mr.telugutech. So without being too said anything, let's start the video. సో గైస్, Asus Zenfone Maxలో M1 మొబైల్ని యూజ్ చేసి వేరే మొబైల్స్కి ఛార్జ్ చేయాలంటే మనకు ఒక ఓటీజీ పిన్ కానీ ఓటీజీ కేబుల్ కానీ కావాలి. సో నా దగ్గర అయితే ఓటీజీ పిన్ అయితే ఉంది. సో మీ దగ్గర ఏదున్నా పర్వాలేదు, ఓటీజీ పిన్ కానీ ఓటీజీ కేబుల్ కానీ ఏదున్నా పర్వాలేదు. సో ఈ పిన్ అయితే 50 రూపీస్ ఏమో ఉంటుంది. సో ఓటీజీ కేబుల్ అయితే 150 200 అలా ఉంటుంది. సో మీ దగ్గర ఏదున్నా పర్వాలేదు. సో ఓటీజీ కేబుల్ అండ్ ఒక డేటా కేబుల్ అయితే కావాలి. అండ్ ఈ రెండింటిని ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏదైతే మొబైల్కి ఛార్జ్ చేయాలనుకున్నాం సో ఆ మొబైల్కి ఫస్ట్ ఈ డేటా కేబుల్ని కనెక్ట్ చేసిన తర్వాత సో డేటా కేబుల్కి ఓటీజీ పిన్ని కనెక్ట్ చేయాలి. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా మన Asus Zenfone Maxలో M1 మొబైల్కి కనెక్ట్ చేసినట్లయితే సో మనకి ఇలాగా నోటిఫికేషన్ అనేది వస్తుంది, రివర్స్ ఛార్జింగ్ అని. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రివర్స్ ఛార్జింగ్ అని నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ మొబైల్లో చూసుకున్నట్లయితే మనకైతే ఛార్జ్ అవుతున్నట్టు సింబల్ అయితే వచ్చింది. అండ్ మొబైల్స్నే కాదు, నా దగ్గర రోటర్ కూడా ఉంది. సో రోటర్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. సో రోటర్కి అయితే కనెక్ట్ చేశాను. సో రోటర్ కానీ చూసుకున్నట్లయితే మనకి లైట్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో గైస్, ఈ విధంగా అయితే మీరు కూడా Asus Zenfone Maxలో M1 మొబైల్ యూజ్ చేసి మీ మొబైల్స్ కూడా ఛార్జ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో డేటా కేబుల్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి. సో Asus Zenfone Maxలో M1 మొబైల్స్కి వస్తుంది కదా ఛార్జింగ్ కేబుల్. సో అదే ఆ ఛార్జర్ అడాప్టర్ని తీసేస్తే మిగతాది డేటా కేబుల్. సో ఆ డేటా కేబుల్స్ అందరికాడ ఉంటాయి. సో ఒక ఓటీజీ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. 50 రూపీస్ నుండి ఉంటాయి ఓటీజీ కేబుల్స్ అయితే లో ప్రైస్ నుండి. సో ఈ విధంగా అయితే మీరైతే మొబైల్స్కి ఛార్జ్ చేసుకోవచ్చు Asus Zenfone Maxలో M1 మొబైల్ యూజ్ చేసుకే. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీరు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద ట్యాప్ చేయండి. సో దిస్ ఇస్ Rayudu signing off. I will catch you in next one. Take care.